Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC exam 2026 30-day crash course series. ఈ 30-day క్రాష్ కోర్స్లో భాగంగా మనం ఈరోజు డే 9లో ఉన్నాము. డే 9లో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ర్యాపిడ్ రివిజన్ లెక్చర్ అవుతుంది. మీకు మీ జాగ్రఫీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా 70% వరకు కూడా రివైజ్ చేసేస్తాను ఈ ఎంసీక్యూస్ ద్వారా. సో ఇది చాలా ఇంపార్టెంట్ లెక్చర్. సో జాగ్రత్తగా వినండి. పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఆర్ఆర్బీస్లో ఎన్టీపీసీ ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగున్నారు. పెద్ద కష్టంగా కూడా లేవు. జాగ్రఫీ నుంచి ఫ్యాక్ట్సే అనమాట. సింపుల్ ఫ్యాక్ట్స్ లాగే ఉన్నాయి. క్వశ్చన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ పైనే ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇక్కడ మనం చూద్దాం. సో లెక్చర్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న థ్యాంక్స్ మీ అందరికీ. ఏంటంటే చాలామంది లైక్ చేస్తూ అండ్ లైక్తో పాటు హైప్ చేస్తున్నారు లెక్చర్ వీడియోస్ని, అండ్ కమెంట్స్ కూడా చేస్తున్నారు, షేర్స్ కూడా చేస్తున్నారు. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ మోటివేటింగ్ మీ. మీ లైక్స్ అండ్ మీ కమెంట్స్ అండ్ మీ షేర్స్ నన్ను చాలా మోటివేట్ చేస్తాయి ఇంకా బెటర్ అండ్ బెటర్ లెసన్స్ని తీసుకురావడానికి. అండ్ ఈ లెక్చర్స్ని ప్రిపేర్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పడుతుంది, అంటే చాలా పడుతుంది. పీవైక్యూస్ని అనలైజ్ చేసుకొని నేను ఎంసీక్యూస్ని ప్రిపేర్ చేసుకొని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మార్చ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనం చూడొచ్చు ఎగ్జామ్లో. అలా డిజైన్ చేయడం చాలా ఎఫర్ట్స్ పడుతుంది. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే, మీకు క్లారిటీగా అనిపిస్తే నా లెక్చర్స్ ప్లీజ్ లైక్ చేయండి. So without any delay, let's proceed to the lecture. First question చూద్దాం. Identify the pair of rivers that flow towards the Arabian Sea. అరేబియన్ సీ గుండా ఫ్లో అయ్యే రివర్స్ని చెప్పమన్నారు. అంటే అరేబియన్ సీ ఏ సైడ్ ఉంటుంది? వెస్ట్ సైడ్ ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. సో ఈ సైడ్ వెళ్ళే రివర్స్ ఏవి? కృష్ణ అండ్ గోదావరి ఈస్ట్ సైడ్ వెళ్తాయి. సో నో. గంగా అండ్ యమునా కూడా ఈస్ట్ సైడే బే ఆఫ్ బెంగాల్లోనే కలుస్తాయి. సో నో. మాహీ అండ్ సాబర్మతి, ఎస్, మాహీ అండ్ సాబర్మతి రివర్స్ ఇలా ఉంటుంది కదా ఇండియన్ మ్యాప్. సో ఎక్కడ ఉంటుంది? దిస్ సాబర్మతి అండ్ దిస్ ఇస్ మాహీ. దిస్ ఇస్ సాబర్మతి అండ్ దిస్ ఇస్ మాహీ రివర్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అవుతాయి, అంటే అరేబియన్ సీలో కలిసిపోతాయి అన్నమాట. నెక్స్ట్ సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి చూడండి, మహానది అండ్ కావేరీ కూడా. మహానది ఇక్కడ ఒడిస్సా నుంచి వెళ్ళి బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. కావేరీ వచ్చి కర్ణాటక త్రూ తమిళనాడు బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ పెనిన్సులార్ రివర్స్ డ్రెయిన్స్ వెస్ట్వర్డ్స్ ఇన్ టు ద అరేబియన్ సీ? సేమ్ అలాంటి క్వశ్చనే. సో దిస్ ఇస్ సాబర్మతి రివర్. గోదావరి ఇంతకుముందు మనం చూసాం కదా, అలాంటి ఎంసీక్యూనే ఇది. సో ఇక్కడ ఏంటంటే పెనిన్సులార్ రివర్స్ చూసుకోండి మీరు. పెనిన్సులార్ రివర్స్ అంటే ఏంటి? పెనిన్సులార్ ఇండియాలో ఫ్లో అయ్యే రివర్స్. ఇప్పుడు గంగా, ఇండస్, బ్రహ్మపుత్ర ఇవి పెనిన్సులార్ రివర్స్ కాదు, ఇవి హిమాలయన్ రివర్స్. కానీ పెనిన్సులార్ అంటే మన పెనిన్సులార్ ఇండియాలో ఫ్లో అయ్యే రివర్స్ అనమాట. సో ఇవన్నీ కూడా అదే. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. మాండోవి నది, వైగై, కావేరి, ఇవంతా కూడా అనమాట పెనిన్సులార్ రివర్స్. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ సాబర్మతి. నెక్స్ట్, ద కృష్ణా రివర్ ఆరిజినేట్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్? కృష్ణా రివర్ ఆరిజినేట్ అయ్యే ప్లేస్ ఏంటి అంటే మహాబలేశ్వర్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రివర్స్ అండ్ దేర్ ఆరిజిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో మహాబలేశ్వర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. సో ఇక్కడ మనం ఏం చూడాలి అంటే కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ చూద్దాం. కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ ఏంటి? భీమా ఇస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ, లాంగెస్ట్ భీమా. నెక్స్ట్ వచ్చి తుంగభద్ర ఇది లార్జెస్ట్. నెక్స్ట్ కోయినా, ఘటప్రభ, మలప్రభ, మూసీ నది పైన హైదరాబాద్ ఉంది కదా. నెక్స్ట్ పంచ్గంగా అండ్ దూద్ గంగా. ఇవంతా కూడా ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ రివర్? కృష్ణా రివర్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది అరావలి హిల్స్ ఎక్స్టెండ్ ఫ్రమ్ విచ్ స్టేట్ టు విచ్ స్టేట్? అరావలి హిల్స్ రెసిడ్యువల్ హిల్స్ కదా. సో అవి ఏ స్టేట్ నుంచి ఏ స్టేట్ వరకు ఉంటాయి అంటే గుజరాత్ నుంచి రాజస్థాన్ టు హర్యానా టు ఢిల్లీ, ఈ 4 అనమాట. సో 3 స్టేట్స్. ఢిల్లీ ఈజ్ యూనియన్ టెరిటరీ,
కాబట్టి గుజరాత్ టు ఢిల్లీ ఇవి ఎక్స్టెండ్ అయ్యి ఉంది అరావళి హిల్స్. ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాజ్ అరావళి హిల్స్ పైన కాంట్రవర్సీ జరుగుతోంది కదా, న్యూస్లో ఉంది అరావళి హిల్స్. సో ఈ క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అరావళి హిల్స్ ఏ టైప్ ఆఫ్ హిల్స్ అంటే రెసిడ్యువల్ హిల్స్, అది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అరావళి హిల్స్లో హైయెస్ట్ పీక్ ఏది అంటే గురు శిఖర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఫ్లోస్ ఈస్ట్వర్డ్స్ అండ్ డ్రైన్స్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్? ఈ 4 రివర్స్లో ఈస్ట్వర్డ్ ఇది ఒక్కటే ఫ్లో అవుతుంది, దట్ ఈస్ కృష్ణా రివర్. నర్మదా, తాపి, మాహి దే ఫ్లో వెస్ట్వర్డ్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సాబర్మతి ఇది, మాహి, నెక్స్ట్ నర్మదా అండ్ తాపి, ఈ 4 రివర్స్ అంతా వెస్ట్ ఫ్లోయింగ్. ఇక్కడ ఒకటి లూని వస్తుంది, ఇక్కడ లూని, రన్ ఆఫ్ కచ్లో లూని రివర్ వస్తుంది, ఇది కూడా వెస్ట్ ఫ్లోయింగే. ఇక్కడ గోవా దగ్గర మాండోవి, జువారి, ఈ 2 రివర్స్ కూడా గోవాలో కలుస్తాయి, గోవా నుండి ఫ్లో అవుతాయి, అవి కూడా వెస్ట్ ఫ్లోయింగే. అండ్ కింద పెరియార్ రివర్, భరత్పులా రివర్ ఇవంతా కేరళలో వస్తాయి, అవి కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్సే. నెక్స్ట్, ద రివర్స్ భాగీరథి అండ్ అలకనంద మీట్ అట్ విచ్ ప్లేస్ టు ఫార్మ్ ద గంగా? భాగీరథి రివర్ ఉంది కదా, ఈ అలకనంద 4 రివర్స్తో కలిసి 4 ప్రయాగ్స్ ఫామ్ అవుతుంది కదా. సో అలకనంద అండ్ భాగీరథి కలిసి ఏ ప్లేస్లో కలుస్తాయి టు ఫార్మ్ గంగా అంటే ఏది? దేవప్రయాగ్ వచ్చి అలకనంద అండ్ భాగీరథి కలిసిన ప్లేస్. అండ్ రుద్రప్రయాగ్ ఏంటి అంటే అలకనంద అండ్ మందాకిని రివర్. ప్రయాగ్ ఏంటంటే అలకనంద అండ్ మందాకిని. కర్ణప్రయాగ్ అంటే అలకనంద అండ్ పిండరి రివర్. దేవప్రయాగ్ ఇప్పుడు మనం చూసేసాము. హరిద్వార్ ఏంటి అంటే ఫస్ట్ టైం గంగా హిల్స్లో నుండి కోస్ట్ ప్లెయిన్స్లోకి వస్తుందన్నమాట. ప్లెయిన్స్లో వచ్చి ఫ్లో అయ్యే ఫస్ట్ ప్లేస్ ఏంటి అంటే హరిద్వార్. ఇక్కడ ఇంకొక ప్రయాగ్ ఇక్కడ మనం మర్చిపోయాం, నందప్రయాగ్ ఏంటి అంటే అలకనంద అండ్ నందాకిని రివర్. మందాకిని కాదు, నందప్రయాగ్. మందాకిని వచ్చి రుద్రప్రయాగ్. నెక్స్ట్, వర్ధా రివర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? వర్ధా రివర్ ఏ బిగ్ రివర్కి ట్రిబ్యూటరీ అంటే గోదావరికి ట్రిబ్యూటరీ. సో గోదావరికి ఇంకే ట్రిబ్యూటరీస్ ఉన్నాయి? ఇక్కడ చూడండి, పేన్ గంగా, వేన్ గంగా, వార్ధా, ఈ 3 కలిసి ప్రాణహితాని ఫామ్ చేస్తుంది. ప్రాణహిత అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి ప్రాణహిత. అండ్ ఇవి కాకుండా శబరి, ఇంద్రావతి, మన్నేరు, తర్వాత మంజిరా, పూర్ణ, ప్రవర, ఇవంతా కూడా ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి. నేను ఇలా చెప్తూ ఉంటాను, మీరు మనసులో రివైజ్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్, ద లూని రివర్ ప్రైమరీలీ ఫ్లోస్ త్రూ విచ్ స్టేట్స్? ఏ స్టేట్లో ఫ్లో అవుతుంది అంటే రాజస్థాన్ అండ్ గుజరాత్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, రన్ ఆఫ్ కచ్ గుండా ఫ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్, విచ్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్హాబిటెడ్ రివర్ ఐలాండ్? ఏది? మాజులీ ఐలాండ్. ఇన్హాబిటెడ్ అంటే అక్కడ జనాలు నివసించగలుగుతారు ఆ రివర్ ఐలాండ్లో. యూజువల్గా ఐలాండ్స్ అంటే సముద్రాల మధ్యలో ఉంటుంది కదా, ఓషన్స్ మధ్యలో, కానీ ఇక్కడ మజులీ ఐలాండ్ బ్రహ్మపుత్ర రివర్లో ఉంటుంది. ఇది లార్జెస్ట్ ఇన్హాబిటెడ్ రివర్ ఐలాండ్. ద నార్దర్న్ ప్లెయిన్స్ ఆఫ్ ఇండియా వర్ ఫార్మ్డ్ బై విచ్ ఆఫ్ ద 3 రివర్ సిస్టమ్స్? నార్దర్న్ ప్లెయిన్స్ ఉంటాయి కదా మన ఇండియాలో, ఆ నార్దర్న్ ప్లెయిన్స్, అదే ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవంతా ఉంటాయి కదా, వెస్ట్ బెంగాల్, ఇవంతా నార్దర్న్ ప్లెయిన్స్లో ఇవి ఉంటాయి. సో ఏ 3 సిస్టమ్స్తో ఫామ్ అవుతాయి అంటే ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. అండ్ ఐడెంటిఫై ది ఆడ్ వన్ అవుట్. సో ఈ 3 అయితే అది ఆడ్ వన్ అవుట్ ఏమవుతుంది? గోదావరి అవుతుంది. గోదావరి ఈజ్ అ పెనిన్సులర్ రివర్ సిస్టమ్ కదా, పెనిన్సులర్ రివర్ సిస్టంలో పార్ట్, నాట్ ఇన్ ద నార్దర్న్ Himalayan river system. Next, the delta channels of Mahanadi and Brahmani along with the East Coast Canal are part of which national waterway? A national waterway lo Mahanadi and Brahmani river part అవుతాయి అంటే national waterway 5. సో నేషనల్ వాటర్వే 1 ఏంటి? గంగా పైన కన్స్ట్రక్ట్ చేశారు. నేషనల్ వాటర్వే 2 బ్రహ్మపుత్ర. అండ్ 3 ఏంటో మీరు చెప్పాలి. ఇది తెలుగు 3 వచ్చి కేరళ ఆర్ తెలుగు స్టేట్స్, నాకు కొంచెం డౌట్ ఉంది, మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద హిమాలయాస్? ఈ 4 రివర్స్లో ఏది ఆరిజిన్ ఉంది హిమాలయాస్లో అంటే గంగా రివర్కి ఏంటి?
గోముఖ్ ఆర్ గంగోత్రి గ్లేషియర్ దాని యొక్క ఆరిజిన్ పాయింట్. అక్కడ నుంచి గంగా ఫామ్ అవుతుంది. సో గంగాకి ఉన్న ట్రిబ్యూటరీస్ ఏమేమి, గండక్, ఘాగ్రా, సోన్, యమున విచ్ ఇస్ ద లార్జెస్ట్ రివర్. తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. కాళీ గండక్, గోమ్తి, ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్ అనమాట. నెక్స్ట్ గండక్ రివర్ ఇస్ అ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్, ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, గంగా. నెక్స్ట్ సాంగ్పో ఇన్ టిబెట్ అండ్ జమునా అండ్ బంగ్లాదేశ్ ఆర్ ఆల్టర్నేటివ్ నేమ్స్ ఆఫ్ విచ్ రివర్. సాంగ్పో, యార్లుంగ్ సాంగ్పో అంటారు ఈ రివర్ని, అండ్ జమునా అంటారు. టిబెట్లో యార్లుంగ్ సాంగ్పో అంటారు, జమునా అని బంగ్లాదేశ్లో అంటారు. ఏ రివర్ని అంటే బ్రహ్మపుత్ర అని, బ్రహ్మపుత్రకి ఆ పేర్లు ఉన్నాయి. సో బంగ్లాదేశ్లో గంగాని ఏమని పిలుస్తారు, గంగాని పద్మ అని పిలుస్తారు. పద్మ గుర్తుపెట్టుకోండి, పద్మ గంగా. బ్రహ్మపుత్రాని జమున. నెక్స్ట్ సుబాన్సిరి, ధన్సిరి, లోహిత్, కామెంగ్, దిహాంగ్, దిబాంగ్, జియాభరలి ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ విచ్ రివర్ అంటే బ్రహ్మపుత్ర రివర్. ఈ ట్రిబ్యూటరీస్ పేర్లు అందుకే నేను ఇచ్చాను, ఇలా చదివితే మీకు గుర్తుంటుంది అని. బ్రహ్మపుత్రకి ఇవన్నీ ట్రిబ్యూటరీస్ అనమాట. విచ్ రివర్ ఈజ్ అ ట్రాన్స్బౌండరీ రివర్ ఫ్లోయింగ్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండస్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో వెళ్తుంది. సో ఇండస్కి ట్రిబ్యూటరీస్ ఏవేవి, ఝేలం, చేనాబ్, రావి, బియాస్, సత్లజ్, నెక్స్ట్ ఇంకేంటి, గిల్గిట్, ష్యోక్, ఇవన్నీ కూడా ట్రిబ్యూటరీస్. విచ్ రివర్ మార్క్స్ ది ఈస్టర్న్ మోస్ట్ బౌండరీ ఆఫ్ ద హిమాలయాస్ అంటే బ్రహ్మపుత్ర. పూర్వాంచల్ హిమాలయాస్ వచ్చి ఈస్టర్న్ మోస్ట్ కదా. పూర్వాంచల్ అంటే ఏంటి, నార్త్ ఈస్ట్ రీజియన్లో ఉన్న హిమాలయన్ పార్ట్ అనమాట, దాన్ని పూర్వాంచల్ అంటారు. సో పూర్వాంచల్ చుట్టూ కవర్ చేసుకుంటూ వెళ్ళే రివర్ ఏంటంటే బ్రహ్మపుత్ర. అలా బౌండరీ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ద సైడ్ ఆఫ్ ఎ మౌంటైన్ దట్ రిసీవ్స్ మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఫ్రమ్ మాయిస్ట్ విండ్స్ ఇస్ నోన్ యాజ్. ఇక్కడ మౌంటైన్ ఉంటుంది కదా, ఇలా గాలులు వస్తాయి, ఇవి మాయిస్ట్ గాలులు. ఇవేమి విండ్స్ అంటే ఇవి వాటర్ బేరింగ్ విండ్స్, అంటే రెయిన్ బేరింగ్ విండ్స్ అనమాట. ఈ విండ్స్ ఇలా వచ్చి ఈ మౌంటైన్స్ని కానీ హిల్స్ని కానీ హిట్ చేస్తే ఇక్కడ రెయిన్ఫాల్ అవుతుంది. విండ్వర్డ్ సైడ్, ఇది విండ్వర్డ్ సైడ్ అంటారు, ఇది లీవర్డ్ సైడ్ అంటారు. విండ్వర్డ్ సైడ్ అంటే పేరులోనే ఉంది కదా, విండ్స్ ఎప్పుడైతే వచ్చి హిట్ చేస్తాయో హిల్స్ని కానీ మౌంటైన్స్ని, దాన్ని విండ్వర్డ్ సైడ్ అంటారు. సో ఈ విండ్వర్డ్ సైడే మనకు వర్షం కూడా పడుతుందన్నమాట. ఎందుకు, ఈ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు దీన్ని. ఈ విండ్స్ హిట్ చేస్తాయి కదా ఈ మౌంటైన్స్ని, సో ఈ పక్కే వర్షం పడతాయి. ఈ పక్క అంతా ఖాళీగా ఉంటుంది ఈ పక్క. సో అందుకే ఇట్లాంటి వాటిలో డెజర్ట్స్ ఫామ్ అవుతాయి, ఇటువంటి వాటిలో ఫారెస్ట్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఆన్సర్ ఈజ్ విండ్వర్డ్ సైడ్. నెక్స్ట్ ప్రీ మాన్సూన్ షవర్స్ ఇన్ కేరళ అండ్ కర్ణాటక ఆర్ పాపులర్లీ నోన్ యాజ్ మ్యాంగో షవర్స్. బ్లాజమ్స్, చెరీ బ్లాజమ్స్ అంటారు. ఆర్ చెరీ బ్లాజమ్స్ వచ్చి కాఫీ ప్లాంటేషన్కి, ఈ మ్యాంగో షవర్స్ వచ్చి మ్యాంగోస్ ప్లాంటేషన్కి. నార్వెస్టర్స్ వచ్చి సేమ్ ఇలానే అస్సాం రీజియన్లో ప్రీ మాన్సూన్ షవర్స్. సో మ్యాంగో షవర్స్ చూసాం. కాల్ బైసాకి అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్. లూ వచ్చి విండ్, లోకల్ హాట్ విండ్ వచ్చి అది రాజస్థాన్ అండ్ నార్దర్న్ రీజియన్ ఆఫ్ ఇండియాలో అది ఫ్లో అవుతుంది. నెక్స్ట్ ద సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ ఇన్ ఇండియా జనరలీ లాస్ట్ ఫర్ అబౌట్ 100 to 120 days. సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఏం లేదు, మనకి జూన్ జూలైలో వస్తుంది, అదే అనమాట. ఆ మాన్సూన్ని సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాము. అండ్ ఇది విచ్ ఫినామినాన్ ఈజ్ లింక్డ్ విత్ ద రిట్రీటింగ్ మాన్సూన్ సీజన్ ఇన్ ఇండియా. ఇలా మనకు మాన్సూన్ వస్తుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇలా రిట్రీటింగ్ మాన్సూన్ వస్తుంది, రివర్స్ అయిపోతూ. సో ఆ మాన్సూన్ దేనివల్ల అంటే అక్టోబర్ హీట్ వల్ల. అక్టోబర్ హీట్ జనరేట్ అవుతుంది ఈ టైంలోనే కదా మనకు తమిళనాడుకి అండ్ కోస్టల్ ఆంధ్రాకి చాలా భారీ వర్షాలు కూడా పడతాయి అన్నమాట. ఎందుకు, సైక్లోన్స్ ఫామ్ అవుతాయి బే ఆఫ్ బెంగాల్లో. ఇన్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు మైనింగ్ యాక్టివిటీస్. జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్లో ఎక్కువ ఫారెస్ట్ ఏరియా, మినరల్ రిచ్ ఏరియాస్ కదా అవి. సో అక్కడ మైనింగ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటుంది. సో ల్యాండ్ డిగ్రేడేషన్ అక్కడ జరుగుతుంది దీనివల్ల. ద ఓన్లీ యాక్టివ్ వాల్కెనో ఇన్ ఇండియా ఇస్ బ్యారన్ ఐలాండ్ వాల్కెనో ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఈ సౌత్ ఏషియాలో మొత్తానికి ఇది ఒక్కటే అనమాట యాక్టివ్ వాల్కెనో అని. మన ఇండియాకు కూడా పార్ట్ ఇది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో బ్యారన్ ఐలాండ్లో ఉండే వాల్కెనో. ఎబోనీ అండ్ మహోగనీ ఆర్ క్యారెక్టరిస్టిక్ స్పీసీస్ ఆఫ్ విచ్ ఫారెస్ట్ టైప్ అంటే ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్లో ఎబోనీ అండ్ మహోగనీ వస్తుంది.
నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ అంటే యాక్వేరియంలో మనం ఆర్టిఫిషియల్గా వాటర్ క్రియేట్ చేసి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం ఫిషెస్కి, చిన్న చిన్న ప్లాంటేషన్కి ఒక ఎకోసిస్టమ్ లాగా క్రియేట్ చేస్తాం కదా. సో మిగిలినవన్నీ కూడా న్యాచురల్గా వచ్చినవి, ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్ అండ్ డెజర్ట్. యాక్వేరియం మాత్రమే ఆర్టిఫిషియలీ మ్యాన్ మేడ్ అనమాట. సుందరి ట్రీ ఈస్ టిపికలీ ఫౌండ్ ఇన్ సుందరి ట్రీస్ అంటే ఏంటవి? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, మ్యాంగ్రూవ్ ట్రీస్నే సుందరి ట్రీస్ అంటారు. ఈ సుందరి ట్రీ స్పెషాలిటీ తెలుసు కదా, దాని రూట్స్ వాటర్లో సెలైన్ కంటెంట్ని పీల్చుకుంటాయి అన్నమాట. అండ్ ఆల్సో ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని పెంచడం వల్ల టైడ్స్ని, సునామీస్ వచ్చినప్పుడు టైడ్స్ని కంట్రోల్ చేస్తాయి. సో అందుకని దాన్ని సపోర్ట్ చేస్తారనమాట మ్యాంగ్రూవ్ ఫారెస్టేషన్ని. నెక్స్ట్, ఈకోసిస్టమ్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ విచ్ 2 categories? ఈకోసిస్టమ్ని బ్రాడ్గా టెరెస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్స్గా కేటగరైజ్ చేస్తాం. టెరెస్ట్రియల్ అంటే ఏంటి? మట్టికి, భూమికి సంబంధించినది. ఆక్వాటిక్ అంటే వాటర్ బాడీస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీస్ ఇస్ కామన్ ఇన్ ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్? డెసిడ్యువస్ ఫారెస్ట్లో కామన్గా ఫౌండ్ అయ్యేది మనకి టీక్తో పాటు శాండల్వుడ్ కూడా ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్లో, నీమ్ కూడా అంతే ట్రాపికల్ డెసిడ్యువస్ ఫారెస్ట్ కింద వస్తుంది. ఇంకా ఏమేమి ఉన్నాయి ట్రాపికల్ డెసిడ్యువస్ కింద అంటే ఈవెన్ మన రెడ్ శాండల్వుడ్ కూడా దాని కిందే వస్తుంది. సో అవి మీకు ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ద వార్మ్ ఓషన్ కరెంట్ దట్ ఫ్లోస్ అలాంగ్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, ఈ సౌత్ ఆఫ్రికా ఈస్టర్న్ కోస్ట్ అండ్ ఇక్కడ మన ఇండియా ఉంటుంది కదా, ఈ మధ్యలో ఫ్లో అయ్యే ఓషన్ కరెంట్ ఏంటి అంటే అగులాస్ కరెంట్. సో దిస్ ఈజ్ వార్మ్ ఓషన్ కరెంట్. విచ్ క్రాప్ ఈజ్ నాట్ గ్రోన్ డ్యూరింగ్ జైద్ సీజన్? వచ్చి రైస్. జైద్ సీజన్ కాదు, రైస్ వచ్చి ఏంటి ఖారీఫ్లో పండిస్తారు. సో ఖారీఫ్ క్రాప్స్ ఏమేమి? రైస్, తర్వాత జోవర్, తర్వాత గ్రౌండ్ నట్, తర్వాత షుగర్ కేన్, ఇవంతా ఖారీఫ్. రాబీ క్రాప్స్ ఏంటి? ఇక్కడ జైద్ చూద్దాం. జైద్ క్రాప్స్ ఏమేమి అంటే వాటర్ మెలాన్, మస్క్ మెలాన్, క్యుకుంబర్, ఈ ప్లాంటేషన్ క్రాప్స్ ఉంటాయి కదా, ఇవంతా కూడా జైద్లో ఫ్రూట్స్ మెజారిటీ అనమాట. ఇవంతా కూడా జైద్ సీజన్లో పండిస్తారు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఇస్ గ్రోన్ ఇన్ ద రబీ సీజన్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఖరీఫ్? అంటే వీట్. రబీ సీజన్లో వీటితో పాటు మస్టర్డ్, తర్వాత ఇంకా వీటితో పాటు మస్టర్డ్ ఇంకేమేమి ఉంటాయి? పీస్, సోయాబీన్ అండ్ కాటన్ వచ్చి ఖరీఫ్. సోయాబీన్ కూడా ఖరీఫే, ప్యాడీ కూడా ఖరీఫ్, మస్టర్డ్, వీట్, మళ్ళీ క్యాలీఫ్లవర్, పీస్ ఇవంతా కూడా రబీ సీజన్ అనమాట. హౌ మెనీ రైస్ క్రాప్స్ ఆర్ కల్టివేటెడ్ యాన్యువల్లీ ఇన్ వెస్ట్ బెంగాల్? అంటే 3 types ఆఫ్ రైస్ క్రాప్స్. ఎందుకు వెస్ట్ బెంగాల్ ఇచ్చాను అంటే వెస్ట్ బెంగాల్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ద కంట్రీ. మన ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ వెస్ట్ బెంగాల్, ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్, తర్వాత పంజాబ్. సో అందుకని ఆ 3 types ఆఫ్ రైస్ ఏంటి అంటే అమన్, ఆస్ అండ్ బోరో. అంటే ఈ అమన్, ఆస్ అండ్ బోరో ఆర్ వాట్ అంటే దీస్ ఆర్ రైస్ టైప్స్ గ్రోన్ ఇన్ కల్టివేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో రిమెంబర్ దాట్. ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ లైస్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ పార్ట్ ఆఫ్ శ్రీలంక? ఇక్కడ గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇక్కడ శ్రీలంక ఉంటుంది కదా, టియర్ డ్రాప్ లాగా. గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇక్కడ ఉంటుంది. సో ఈస్టర్న్ కోస్ట్, శ్రీలంకకి ఈస్టర్న్ కోస్ట్లో, దీనికి ఈస్టర్న్ కోస్ట్లో ఉంటుంది. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోకోవా? మన ఇండియాలో కోకోవా ప్లాంటేషన్ ఎక్కువగా పండించేది ఆంధ్రప్రదేశ్. దీంతోపాటు కేరళ, కర్ణాటకలో కూడా కోకోవా పండిస్తారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ 2 states? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో. శ్రీశైలం టైగర్ రిజర్వ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ద కంట్రీ. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లోవెస్ట్ టెంపరేచర్ ఎవర్ రికార్డెడ్ ఇన్ ఇండియా వాజ్ ఎట్ ద్రాస్. ద్రాస్ ఎక్కడుంది? లద్దాఖ్లో ఉంది. ఎన్ని డిగ్రీలు అంటే -60 degrees సెంటిగ్రేడ్ లోవెస్ట్ ఎవర్ టెంపరేచర్ రికార్డెడ్. సో ద్రాస్ ఎక్కడుంది? లద్దాఖ్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎక్కడ ఉంది అంటే ఆనంద్ ఉంది. ఆనంద్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది, గుజరాత్ స్టేట్లో ఉంది. సో ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1965లో.
విచ్ పోర్ట్ వాజ్ డెవలప్డ్ యాజ్ అ శాటిలైట్ పోర్ట్ టు కోల్కతా పోర్ట్. ఇప్పుడు శాటిలైట్ పోర్ట్స్ అంటే ఏంటంటే కోల్కతా పోర్ట్ అనేది మేజర్ పోర్ట్ కదా, పెద్ద పోర్ట్. దీంట్లో ఈ మేజర్ పోర్ట్లో కంజెషన్ తగ్గించడానికి, కొంచెం ఈ పోర్ట్ పైన ప్రెషర్ తగ్గించడానికి, కార్గో హ్యాండ్లింగ్కి పైన కన్వీనియంట్గా ఉండడానికి పక్కనే దాని చుట్టుపక్కలలోనే ఒక శాటిలైట్ పోర్ట్స్ ఆర్ టెలిపోర్ట్స్ అంటారనమాట. అలాంటి చిన్న పోర్ట్స్ని డెవలప్ చేస్తారు. సో ఏదైతే మేజర్ పోర్ట్స్ పక్కన ఇలాంటి చిన్న పోర్ట్స్ని డెవలప్ చేస్తారో దాన్ని శాటిలైట్ పోర్ట్స్ అంటారు. సో కోల్కతా పోర్ట్కి శాటిలైట్ పోర్ట్ ఏది అంటే ఇవన్నిట్లో Haldia is the right answer, Haldia port. Next, which coastal region receives heavy rainfall in winter due to retreating monsoon? మనకి మన తమిళనాడు అండ్ మన ఆంధ్ర, ఎస్పెషలీ కోస్టల్ ఆంధ్రాలో మనకి బాగా ఎక్స్పీరియన్స్ అవుతుంది. కుండపోత వర్షాలు కురుస్తాయి ఆ టైంలో. ఏవి డ్యూ టు రిట్రీటింగ్ మాన్సూన్ కదా, అంటే ఏ ప్లెయిన్స్లో అంటే ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో, అంతే కదా. మన తమిళనాడు అండ్ కోస్టల్ ఆంధ్ర అంతా కూడా ఈస్టర్న్ సైడే ఉంది. సో ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్లో హెవీ రెయిన్ఫాల్ వస్తుంది డ్యూరింగ్ ద రిట్రీటింగ్ మాన్సూన్. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాడ్ ద హైయెస్ట్ స్లమ్ పాపులేషన్ యాజ్ పర్ సెన్సస్ 2011? స్లమ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న యూనియన్ టెరిటరీ ఏంటి? అఫ్ కోర్స్ ఢిల్లీ. ద పాక్ స్ట్రైట్ సపరేట్స్ ఇండియా ఫ్రమ్ విచ్ కంట్రీ? పాక్ స్ట్రైట్ ఇండియాని ఇంకా ఏ కంట్రీని సపరేట్ చేస్తుంది? శ్రీలంక. ఈ పాక్ స్ట్రైట్లోనే మనకు రామసేతు ఉంది, యాడమ్స్ బ్రిడ్జ్ అంటారు కదా, రామసేతు అక్కడే అనమాట. ఈ పాక్ స్ట్రైట్ గుండానే ఉంది. విచ్ డిస్ట్రిక్ట్ హ్యాడ్ ద హైయెస్ట్ పాపులేషన్ ఇన్ సెన్సస్ 2011? థానే డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. సెన్సస్ పైన నేను ఒక ఎక్స్క్లూజివ్ వీడియో చేస్తున్నాను సపరేట్గా, అది కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఈ 30-day క్రాష్ కోర్స్లో భాగంగానే చేశాను. చాలా ఇంపార్టెంట్, మెనీ కీ ఆస్పెక్ట్స్ని అక్కడ నేను కవర్ చేశాను. మీరు అక్కడ చూడండి, చూడకపోయి ఉంటే. సర్ క్రీక్ డిస్ప్యూట్ ఇస్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? పాకిస్తాన్. గుజరాత్లో ఉంటుంది కదా, గుజరాత్ ఏరియా దగ్గర ఇక్కడ పాకిస్తాన్ ఉంటే ఇక్కడ ఒక సర్ క్రీక్ అని ఉంటుంది అనమాట, నారో వాటర్ వే అని అనుకోండి. సో దట్ ఈస్ ద డిస్ప్యూట్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ గ్రూప్ ఆఫ్ యూటీస్ యూనియన్ టెరిటరీస్ హ్యాస్ ద హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ? అఫ్ కోర్స్ ఢిల్లీ అండ్ ఢిల్లీ పక్కన ఉన్న చండీగఢ్ అండ్ పుదుచ్చేరి, ఈ మూడుకి పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉంది. నెక్స్ట్, బైసరన్ వ్యాలీ, పెహల్గామ్ ఉంది కదా, పెహల్గామ్ అటాక్ జరిగింది కదా రీసెంట్గా. పెహల్గామ్కి 5 to 6 kilometers దూరంలోనే బైసరన్ వ్యాలీ అని ఉంది. దాన్ని మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు బికాస్ ఆఫ్ ఇట్స్ బ్యూటిఫుల్ మెడోస్ అండ్ ఇట్స్ గ్రీనరీ. సో ఇది ఏ ప్లేస్లో ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, బైసరన్ వ్యాలీ. ఏం ఇంపార్టెన్స్ అంటే దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ టు అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ లింగం తెలుసు కదా, అమర్నాథ్ యాత్ర చేస్తారు కదా, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతారనమాట పిల్గ్రిమ్స్. సో that is its importance. Next, Uttar Pradesh has launched India's first dedicated Vista Dome jungle safari train offering a 4.5-hour scenic journey between which two places? Vista Dome అంటే ట్రైన్ లాగా ఉంటుంది కదా, అది ఓపెన్ ట్రైన్ లాగా ఉంటుంది. అండ్ ఆ ట్రైన్ గుండా పాస్ అవుతూ మొత్తం ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఆ నేషనల్ పార్క్ ఇవంతా కూడా చూస్తారనమాట. సో అది ఏంటి అంటే బిచియా కతర్నియాగా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అండ్ మైలాని దుధ్వా నేషనల్ పార్క్లో. ఎక్కడున్న ఈ రెండు అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇలా కూడా అడగచ్చు, ఖతర్నియా ఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ దుధ్వా నేషనల్ పార్క్ ఆర్ ఇన్ విచ్ స్టేట్ అని. విచ్ స్టేట్? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, ఫీమేల్ అడాలసెన్స్ అంటే 10 to 19 years ఉన్న వాళ్ళని ఫీమేల్ అడాలసెన్స్ అంటారు. 10 to 19 years ఉన్న వాళ్ళని. ఫార్మ్డ్ వాట్ షేర్ ఆఫ్ టోటల్ అడాలసెంట్ పాపులేషన్ అంటే 47.3%. Which year has been recorded as the hottest year in India, surpassing the previous record of 2016? 2016 was recorded as the hottest year ever అనమాట. రీసెంట్గా సర్పాస్ చేసింది 2024. 2024లో చాలా రీజన్స్, ఎల్నినో జరిగింది, ఎల్నినో ఫామ్ అయింది, అదొక రీజన్. అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ ఇస్ ఆబ్వియస్లీ అ రీజన్. ఎల్నినో ఫామ్ అయినప్పుడు మనకి ఎండలు వేడి ఎక్కువగా ఉంటుంది. అదే లానీనా ఫామ్ అయితే పసిఫిక్ ఓషన్లో మనకి వర్షాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా నేను జియోగ్రఫీ క్లాసెస్ తీసుకున్నప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చాలా క్లారిటీ వస్తుంది. సో టిల్ దెన్ కీప్ వాచింగ్ దీస్ MCQs. విచ్ వాటర్ బాడీ హ్యాస్ ద హైయెస్ట్ salinity అంటే లేక్ వాన్.
మోర్ దాన్ 350+ ఉంది. దీని తర్వాత డెడ్ సీ, దీని తర్వాత గ్రేట్ సాల్ట్ లేక్ అరేంజ్ చేస్తే సెలైనిటీ లెవెల్లో. తర్వాత విచ్ కన్సిడర్డ్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఏషియా అంటే భోపాల్ లేక్. భోపాల్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. దీన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే భోజ్తాల్ లేక్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే రాజా భోజ్ ఉన్నాడు కదా, రాజా భోజరాజు అని, వెరీ ఫేమస్ ఇన్ ఏన్షియంట్ ఇండియా ఏన్షియంట్ హిస్టరీలో మనం చదువుకుంటాం కదా, ఆయన కన్స్ట్రక్ట్ చేసిన లేక్ అనమాట. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ లేక్ ఇన్ ఏషియా విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఆర్ కంట్రీ. సో దాట్ మేక్స్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఈవెన్ మోర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సోమోరిరి లేక్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ? లద్దాఖ్. సోమోరిరి లేక్ లద్దాఖ్లో ఉంది. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లార్జ్ డ్యామ్స్ ఇన్ ఇండియా అంటే మహారాష్ట్ర. మహారాష్ట్రలో అన్ని రాష్ట్రాల కంటే పెద్దగా ఉన్న డ్యామ్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫ్రెష్ వాటర్ హ్యాబిటాట్స్? రివర్స్, లేక్స్, పాండ్స్ అండ్ స్ట్రీమ్స్. ఇవంతా ఫ్రెష్ వాటర్ అనమాట, మిగిలినవంతా కూడా సాల్ట్ వాటర్ కలిసి ఉండేటివి ఉన్నాయి. లార్జెస్ట్ టెక్టానిక్ ప్లేట్ ఆన్ ఎర్త్ ఇస్ ద పసిఫిక్ ప్లేట్ లార్జెస్ట్ టెక్టానిక్ ప్లేట్. దాని తర్వాత నార్త్ అమెరికన్ ప్లేట్, దాని తర్వాత యురేషియన్ ప్లేట్ అనమాట. ఇవి టాప్ 3 ప్లేట్స్. విచ్ ఫీచర్ బ్లాక్స్ కోల్డ్ సెంట్రల్ ఏషియన్ విండ్స్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇండియా? మన రష్యా నుంచి, సైబీరియన్ రీజియన్ నుంచి వచ్చే కోల్డ్ విండ్స్ నుంచి మనల్ని కాపాడే ఒక జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ ఏంటి అంటే హిమాలయాస్ మనల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తాయి అంటే మనకి అసలు మనం మాటల్లో చెప్పలేం. ఆ హిమాలయాసే కానీ మనకు లేకుండా ఉంటే మనం ఇంకొక సైబీరియా అయిపోయి ఉంటాం. అంత చలి ప్రదేశంలో మనము ఉండుంటాము. ఇంత డైవర్స్ క్లైమేట్ రీజియన్ ఉంది అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వచ్చి హిమాలయాస్ అనమాట. ఆ కోల్డ్ విండ్స్ అన్నీ ఆపుతాయి హిమాలయాస్. నెక్స్ట్, విచ్ పేర్ డస్ నాట్ షేర్ అ బార్డర్ అంటే భూటాన్తో బార్డర్ చేసేవి ఏవేవి అంటే అస్సాం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. ఒకే ఒక స్టేట్ బార్డర్ చేయదు అంటే మేఘాలయ ఎక్కడో కింద ఉంటుంది. సో అది బార్డరింగ్ స్టేట్ కాదు భూటాన్తో. నెక్స్ట్, ద సాలిడ్ అవుటర్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ లీథోస్ఫియర్. మిగిలినవన్నీ చూడండి, ట్రోపో, స్ట్రాటో, మీసో, థర్మో. ఇవంతా ఏంటి? అట్మాస్ఫియరిక్ లేయర్స్ కదా. ఎర్త్ పైన అట్మాస్ఫియర్ ఒక సర్టన్ కిలోమీటర్స్ వరకు ట్రోపోస్ఫియర్, సర్టన్ కిలోమీటర్ వరకు స్ట్రాటోస్ఫియర్ అలా ఉంటాయి. లీథోస్ఫియర్ మాత్రం మన ఈ భూమి పైన అంటే మట్టితో సంబంధించిన లేయర్ లీథోస్ఫియర్. ద హాట్ విండ్ లూ బ్లోస్ ఓవర్ విచ్ రీజియన్ ఆఫ్ ఇండియా? నార్థన్ ప్లెయిన్స్, ఎస్పెషలీ రాజస్థాన్, ఢిల్లీ రీజియన్స్లో ఈ లూ హాట్ విండ్ బ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్, ద లోకల్ హాట్ సమ్మర్ విండ్ ఇన్ నార్త్ ఇండియా ఇస్ కాల్డ్ లూ. నెక్స్ట్, మాసిన్రామ్, ద వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ ఇస్ లొకేటెడ్ ఇన్ విచ్ హిల్స్? ఖాసీ హిల్స్ ఇన్ మేఘాలయ. గారో, ఖాసీ, జయంతియా హిల్స్ ఉన్నాయి కదా మేఘాలయలో. ఖాసీ హిల్స్లో ఈ మాసిన్రామ్ వస్తుంది. చిరాపుంజి తెలుసు కదా, చిరాపుంజి ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది ఆ రీజియన్ ఇది. విచ్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద పూర్వాంచల్ హిమాలయాస్ అంటే పూర్వాంచల్ హిమాలయాస్ అంటే ఏం చెప్పాను? నార్త్ ఈస్ట్ రీజియన్లో వెళ్ళే హిమాలయాస్. విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ నాట్ పార్ట్ అంటే పీర్ పంజల్ రేంజ్. పీర్ పంజల్ ట్రాన్స్ హిమాలయన్ పార్ట్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పైన. సో పూర్వాంచల్లో పార్ట్ కాదు. షెవ్రాయ్ హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ విచ్ మౌంటైన్ సిస్టమ్? ఈస్టర్న్ ఘాట్స్. షెవ్రాయ్ హిల్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ ఘాట్స్? షెవ్రాయ్ హిల్స్. నెక్స్ట్ చూడండి, అనాముడి వచ్చి వెస్టర్న్ ఘాట్స్, ఖాసీ హిల్స్ వచ్చి పూర్వాంచల్ హిల్స్ నార్త్ ఈస్టర్న్ హిల్స్, షెవ్రాయ్ హిల్స్ వచ్చి ఈస్టర్న్ ఘాట్స్, మీజో హిల్స్ నార్త్ ఈస్టర్న్ హిల్స్. నెక్స్ట్, క్యాంపెల్ బే నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. తడోబా నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ మహారాష్ట్ర. గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్ ఇన్ 1973లో లాంచ్ చేశారు. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ఇండియా ఈజ్ మధ్యప్రదేశ్. ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ టంకా ఈజ్ ఫౌండ్ ఇన్ రాజస్థాన్లో ఈ ట్రెడిషనల్ హార్వెస్టింగ్ సిస్టమ్ వాటర్ని హార్వెస్ట్ చేసుకునేది, కలెక్ట్ చేసి యూజ్ చేసుకోవడం. నెక్స్ట్, సోకార్ లేక్ అంటే ఇది సాల్ట్ డిపాజిట్కి ఫేమస్. ఈ లేక్ ఎక్కడ ఉంటుంది అంటే చాంగ్తాంగ్ ప్లాట్యూ లద్దాఖ్లో ఉంటుంది. చంబల్ రెవైన్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. ఎందుకు ఈ రెవైన్ ల్యాండ్స్ ఫామ్ అవుతుంది అంటే విపరీతమైన సాయిల్ ఎరోజన్ వల్ల. ఎందుకు? చంబల్ రివర్ అక్కడ ఫ్లో అవుతుంది కదా, దానివల్ల అనమాట.
నెక్స్ట్ విచ్ రీజియన్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ రూర్ ఆఫ్ ఇండియా. రూర్ అనేది జర్మనీలో ఒక ప్లేస్ విచ్ ఈస్ వెరీ రిచ్ ఇన్ మినరల్ డిపాజిట్స్. అలాగా మన ఇండియాలో ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ అనేది రూర్ ఆఫ్ ఇండియా అంటారు, వెరీ వెరీ రిచ్ ఇన్ మినరల్స్. ఆ ఛోటా నాగ్పూర్ ప్లాట్యూ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఆ రీజియన్లో ఉంటుంది. ఓల్డెస్ట్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏంటి? టిస్కో. ఏ ఇయర్లో ఫామ్ చేశారు? 1907లో. 1907 అంటే మీకు ఇంకొకటి ఏం గుర్తు రావాలి? సూరత్ స్ప్లిట్ గుర్తు రావాలి. హిస్టరీలో చదువుకుంటాం కదా సూరత్ స్ప్లిట్. సో అది సో టిస్కో వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1907, వెరీ ఇంపార్టెంట్ వన్. విచ్ పేర్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ అ మేజర్ ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ పేర్ అంటే అల్వార్ అండ్ భివానీ. అల్వార్ అండ్ భివానీ ఇవి వచ్చి హిస్టారికల్ ప్లేసెస్ అనమాట, నాట్ ఇండస్ట్రియల్ ప్లేసెస్. మిగిలిన 3 పేర్స్ కూడా ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ మేజర్ స్టీల్ ప్లాంట్స్ అండ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. భిలాయ్ స్టీల్ ప్లాంట్ వచ్చి ఎక్కడ ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్లో ఉంది. రూర్కెలా స్టీల్ ప్లాంట్ వచ్చి ఒడిస్సాలో ఉంది. బొకారో స్టీల్ ప్లాంట్ వచ్చి జార్ఖండ్లో ఉంది. దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ వచ్చి ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్లో ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ స్టేట్ హ్యాస్ ద లోవెస్ట్ రోడ్ డెన్సిటీ ఇన్ ఇండియా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్లో రోడ్ డెన్సిటీ చాలా తక్కువ, అఫ్ కోర్స్ తక్కువ అక్కడ. హైయెస్ట్ ఉండేది ఏది అంటే కేరళ. కేరళ హైయెస్ట్ రోడ్ డెన్సిటీ ఉన్న స్టేట్ మన ఇండియాలో. నెక్స్ట్ చూడండి, కోల్ ఫీల్డ్స్ ఇచ్చాను, మేజర్ కోల్ ఫీల్డ్స్ అండ్ ఏ స్టేట్స్కి సంబంధించిందో చెప్పాలి. ఝరియా ఈజ్ రిలేటెడ్ టు జార్ఖండ్. రాణిగంజ్ వచ్చి వెస్ట్ బెంగాల్లో ఉంది. తాల్చేర్ వచ్చి ఒడిస్సా అండ్ సింగరౌలి ఏంటంటే మధ్యప్రదేశ్ అండ్ కొంచెం పార్ట్ ఉత్తరప్రదేశ్లో కూడా కలుస్తుందన్నమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, రోడ్స్ వచ్చి అరౌండ్ 6.3 మిలియన్ కిలోమీటర్స్ ఉంది మన కంట్రీలో. రైల్వేస్ వచ్చి అరౌండ్ 68,000 కిలోమీటర్స్ వరకు రైల్వే లైన్స్ ఉంది. ఇన్లాండ్ వాటర్ వేస్ వచ్చి అరౌండ్ 14,500 కిలోమీటర్స్ ఉన్నాయి. ఎయిర్వేస్ వచ్చి అరౌండ్ 150+ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మన కంట్రీలో. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. The coldest months in North India are generally from December to January. December to January coldest months in the country అన్నమాట. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్. ఈ 4 ఆప్షన్స్లో ఏది ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్ అని దానికి పేరు అంటే ఫరీదాబాద్. ఫరీదాబాద్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎన్సీఆర్ రీజియన్లో, అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఉంది కదా ఢిల్లీ చుట్టుపక్కల శాటిలైట్ టౌన్ అనమాట ఇది. సో దీన్ని ఇండస్ట్రియల్ డిస్ట్రిక్ట్స్ అంటారు ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా వచ్చి చెన్నై పోర్ట్ ఈస్టర్న్ కోస్ట్లో. మిగిలినది ముంబై పోర్టు, మర్ముగావ్ పోర్ట్ వచ్చి గోవా అండ్ న్యూ మ్యాంగ్లూర్ పోర్ట్ కర్ణాటక, ఇవంతా కూడా వెస్టర్న్ కోస్ట్లో ఉంటాయి. రైల్ ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ ఇస్ మినిమల్ ఇన్ విచ్ స్టేట్ డ్యూ టు జియోగ్రఫికల్ కన్స్ట్రెయింట్స్ అంటే సిక్కిం. ఈ 4 ఆప్షన్స్లో సిక్కింలో తక్కువ ఉంటుంది రైల్ ట్రాన్స్పోర్ట్ బికాజ్ అది హిల్లీ ఏరియా కదా. సో దట్స్ వై మళ్ళీ ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, ఐమ్ సారీ. లూ విండ్ మెయిన్లీ అఫెక్ట్స్ విచ్ స్టేట్ అంటే రాజస్థాన్, ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాము. విచ్ ప్లాట్యూ ఇస్ నోన్ ఫర్ ఇట్స్ ఫర్టైల్ బ్లాక్ సాయిల్ అంటే ఏ ప్లాట్యూ? డక్కన్ లావా ప్లాట్యూ. ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఐరన్ ఎందుకంటే ఇది వాల్కెనో డిపాజిట్స్ నుంచి ఫామ్ అయిన సాయిల్ కదా. సో రిచ్ ఇన్ ఐరన్, ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం. నెక్స్ట్ మాహే, యానామ్ అండ్ కరైకల్ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏంటి అంటే ఎన్క్లేవ్స్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరి. యానాం వచ్చి మన తూర్పుగోదావరి జిల్లా చుట్టుపక్కల యానాం ఉంటుంది అండ్ దీని చుట్టూ తూర్పుగోదావరి జిల్లా ఉంది. కరైకల్ వచ్చి తమిళనాడులోనే ఉంది. పుదుచ్చేరి పైన ఉంటుంది కరైకల్, పుదుచ్చేరి కింద ఉంటుంది కరైకల్. మాహే వచ్చి కేరళలో ఉంటాయన్నమాట. ఇవంతా కూడా పాస్ట్లో ఫ్రెంచ్ వాళ్ళు పరిపాలించిన కాలనీస్. ఇవంతా ఎన్క్లేవ్స్ అనమాట పుదుచ్చేరికి. యూనియన్ టెరిటరీ కదా పుదుచ్చేరి, దాని కింద వస్తాయి ఈ ఎన్క్లేవ్స్. నెక్స్ట్ విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ క్లైమేట్ అంటే సాయిల్ టైప్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు, మిగతా అన్ని. రిలీఫ్ అంటే హైట్, లాటిట్యూడ్ అంటే మీకు తెలిసిందే లాటిట్యూడ్స్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ సీ, ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి క్లైమేట్ని. అండ్ నీప్ టైడ్స్ అక్కర్ వెన్, నీప్ టైడ్స్ ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే సన్ అండ్ మూన్ ఆర్ ఎట్ ద రైట్ యాంగిల్స్ అనమాట. ఇక్కడ అర్త్ ఉంటుంది కదా, ఇక్కడ సన్ ఉంటుంది అండ్ ఇక్కడ మూన్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీరు రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయినప్పుడు అర్త్ పైన నీప్ టైడ్స్ ఫామ్ అవుతాయి. నీప్ టైడ్స్
నెక్స్ట్ బర్చన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రాజస్థాన్? జైసల్మేర్లో. బర్చన్స్ అంటే ఏంటి? ఇలా క్రెసెంట్ షేప్డ్ శాండ్ డ్యూన్స్ అనమాట. డెజర్ట్లో మట్టితో ఫామ్ చేసే ఈ క్రెసెంట్ షేప్ అంటే హాఫ్ మూన్ షేప్ అనమాట. ఇలా ఫామ్ చేస్తాయి కదా, ఇలాంటి స్ట్రక్చర్స్ని శాండ్ డ్యూన్స్ని బర్చన్స్ అంటారు. నెక్స్ట్ రెడ్ శాండల్వుడ్. రెడ్ శాండల్స్ ఇస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్? రెడ్ శాండల్వుడ్ వెరీ ఫేమస్ ఎక్కడ? ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తిరుపతి జిల్లా, కడప, నెల్లూరు ఈ ప్రాంతంలో అక్కడ ఉండే ఫారెస్ట్లో మాత్రమే రెడ్ శాండల్వుడ్ దొరుకుతుంది. ఈ ఫారెస్ట్ ఏ టైప్ ఫారెస్ట్? డ్రై డెసిడ్యువస్ ఫారెస్ట్. అది కూడా ఒక క్వశ్చన్. ఖాదిన్ ఇస్ అ ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ఆఫ్ రాజస్థాన్. ట్రెడిషనల్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ టంకా చూసాం కదా, టంకా లాగే ఖాదిన్ అనమాట. ఎస్పెషలీ జైసల్మేర్లో, రాజస్థాన్లోని జైసల్మేర్లో అది ఫేమస్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ ట్రాపికల్ సైక్లోన్స్ ఇన్ ఆస్ట్రేలియా ఆర్ కాల్డ్ విలీవిలీస్ అంటారు ఆస్ట్రేలియాలో. అండ్ హురికేన్స్ ఏంటి అంటే అట్లాంటిక్ ఓషన్లో ఫామ్ అయ్యే సైక్లోన్స్ని హురికేన్స్ అంటారు. టైఫూన్స్ వచ్చి పసిఫిక్ ఓషన్లో ఫామ్ అయ్యే సైక్లోన్స్ని టైఫూన్స్ అంటారు. టార్నడోస్ వచ్చి చైనా ఆ రీజియన్లో ఫామ్ అయ్యే సైక్లోన్స్ని టార్నడోస్ అంటారు. టార్నడోస్ మీరు నాకు చెప్పండి, నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. చైనా ఆర్ విచ్ ఏరియా అని, విచ్ ఓషన్ ఆర్ విచ్ వాటర్ బాడీ అని మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ది అవుటర్ మోస్ట్ సాలిడ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్ ఇస్ నోన్ యాజ్ క్రస్ట్. క్రస్ట్ తర్వాత ఏముంటుంది? క్రస్ట్ తర్వాత మ్యాంటిల్ ఉంటుంది, తర్వాత కోర్ ఉంటుంది. హార్న్బ్లెండ్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ విచ్ టైప్ ఆఫ్ మినరల్? యాంఫీబోల్. ఇది ఏంటి అంటే హార్న్బ్లెండ్ అనేది ఒక లావా నుంచి వచ్చిందనమాట. అంటే వాల్కనిక్ యాక్టివిటీ నుంచి వచ్చిన ఇగ్నియస్ రాక్కి సంబంధించినది. ఇగ్నియస్ రాక్ దాంట్లో ఒక వెరైటీ. ది డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమమ్ అండ్ మినిమమ్ టెంపరేచర్ ఇన్ అ డే ఈజ్ కాల్డ్ డయర్నల్ రేంజ్. అంటే ఇప్పుడు కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రత అంటారు కదా. గరిష్ట ఉష్ణోగ్రత ఆఫ్ ద డే అంటే మ్యాక్సిమమ్ టెంపరేచర్, కనిష్ట ఉష్ణోగ్రత అంటే మినిమమ్ టెంపరేచర్. ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్నే డయర్నల్ రేంజ్ అంటారు. నెక్స్ట్ ద మిక్స్చర్ ఆఫ్ స్మోక్ అండ్ ఫాగ్ ఈజ్ నోన్ యాజ్ స్మాగ్ అంటాము. రెయిన్ఫాల్ ఇస్ కామన్లీ మెజర్డ్ ఇన్ మిల్లీమీటర్స్. అండ్ రెయిన్ఫాల్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. విచ్ ఈజ్ నాట్ అ మేజర్ క్లైమేట్ కంట్రోల్ ఫ్యాక్టర్? ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. ఇంటీరియర్లో జరిగిన ఏది కంట్రోల్ చేయదు, మిగిలినవన్నీ కంట్రోల్ చేస్తాయి. ఓషన్ కరెంట్స్, ఆల్టిట్యూడ్ అండ్ లాటిట్యూడ్. ఐకార్ షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? దాని హెడ్ క్వార్టర్ అంటే కోయంబత్తూర్లో ఉంది. కోయంబత్తూర్. అప్రాక్సిమేట్ salinity ఆఫ్ ద డెడ్ సీ ఏంటి అంటే 340 grams, 340 ppt parts per 1000. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హిల్ రేంజెస్ ఇస్ కరెక్ట్లీ అరేంజ్డ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్? వెస్ట్ నుంచి ఈస్ట్ వరకు అంటే ఈలాగా అనమాట. వెస్ట్ టు ఈస్ట్ అరేంజ్ చేసింది ఏంటి? అరావళి ఉంటుంది, తర్వాత వింధ్య, తర్వాత రాజ్మహల్ హిల్స్, తర్వాత పూర్వాంచల్ హిల్స్. ఎక్స్ట్రీమ్ ఈస్ట్ అనేది, ఇది ఎక్స్ట్రీమ్ వెస్ట్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ హౌ మెనీ ఇండియన్ స్టేట్స్? ఎన్ని ఇండియన్ స్టేట్స్? 8. అవి ఏంటి అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. ఇవన్నమాట, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్? గుజరాత్, అరౌండ్ 2066 kilometers అనమాట గుజరాత్. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్లో తమిళనాడు వచ్చేసింది విత్ 1076 kilometers అనుకుంటాను. అండ్ మన ఆంధ్ర వచ్చి 1053 kilometers, థర్డ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉన్న స్టేట్. ద బ్లాక్ సాయిల్ ఆఫ్ ఇండియా ఇస్ నోన్ యాజ్ రేగూర్ సాయిల్ అంటారు బ్లాక్ సాయిల్ని. విచ్ కోల్ టైప్ ఇస్ బ్రౌన్, సాఫ్ట్ అండ్ హై ఇన్ మాయిశ్చర్? బ్రౌన్గా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటుంది అండ్ హై ఇన్ మాయిశ్చర్ అంటే కార్బన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. అది ఏంటి అంటే లిగ్నైట్ అనమాట. లిగ్నైట్ వచ్చి పూర్ కేటగిరీ కింద వస్తుంది కోల్లో. హైయెస్ట్ ప్యూరిటీ ఉన్న కోల్ వచ్చి యాంథ్రసైట్, తర్వాత బిటుమినస్, తర్వాత లిగ్నైట్.
సుందర్బన్స్ డెల్టా ఇస్ ఫార్మ్డ్ బై విచ్ రివర్స్? గంగా అండ్ బ్రహ్మపుత్ర. సుందర్బన్స్ ఫామ్ చేసేది గంగా అండ్ బ్రహ్మపుత్ర. విచ్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్ ఇస్ కామన్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్? అంటే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. నేను చెప్పాను కదా, హిల్స్ ఉంటాయి, విండ్ వస్తుంది, హిట్ చేస్తుంది, అండ్ ఇక్కడ రెయిన్ఫాల్ వస్తుంది అని. దట్ ఈస్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. దట్ ఈస్ కామన్ నియర్ ద వెస్టర్న్ ఘాట్స్. అందుకే వెస్టర్న్ ఘాట్స్ మొత్తం కూడా లషీ ఫారెస్ట్ ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్ గ్రీనరీ ఫారెస్ట్ ఉంటుంది. విచ్ కంట్రీ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ ఇన్ ద వరల్డ్? అంటే చైనా. సెకండ్ లార్జెస్ట్ ఏంటి? మన ఇండియా. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ వచ్చి ఇండియా. మాల్వా ప్లాట్యూ ఈజ్ ప్రైమరీలీ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. విచ్ రివర్ ఫ్లోస్ వెస్ట్వర్డ్ అండ్ డ్రైన్స్ ఇన్ టు ద అరేబియన్ సీ? అంటే నర్మదా. నర్మదా చూసాం కదా, నర్మదా, తాపీ, సాబర్మతి, మాహి, నెక్స్ట్ లూని, జువారి, మాండోవి, భరత్పుల, పెరియార్, ఇవంతా కూడా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. విచ్ ఇండియన్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్? అంటే ఒడిస్సా. ఒడిస్సా ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్. ద ఇందిరా గాంధీ కెనాల్ మెయిన్లీ బెనిఫిట్స్ విచ్ స్టేట్? అంటే రాజస్థాన్. రాజస్థాన్లో ఈ కెనాల్ ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఇస్ లొకేటెడ్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా? అంటే కొచ్చి. ఫాలోయింగ్ పోర్ట్స్ అది. పరాదీప్ వచ్చి ఎక్కడుంది? పరాదీప్ ఒడిస్సా. విశాఖపట్నం పోర్ట్ మనకు తెలిసిందే, వైజాగ్, అదే విశాఖపట్నం. చెన్నై పోర్ట్ ఇస్ ఇన్ తమిళనాడు, చెన్నై. ఆల్ ఆర్ ఇన్ ఈస్ట్ కోస్ట్. కొచ్చి ఈజ్ ఇన్ వెస్ట్ కోస్ట్. విచ్ లేయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ కంటైన్స్ ద ఓజోన్ లేయర్? అంటే స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఉంటుంది, O3. which blocks the UV rays? Very important. New Murray Island is near which country? Bangladesh. ITCZ, that is intertropical convergence zone, shifts to around 20 degrees to 25 degrees north over Gangetic plain during which month? జూలైలో షిఫ్ట్ అవుతుంది అనమాట, ఇలా అప్వర్డ్గా షిఫ్ట్ అవుతుంది. ద ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ 82 degrees 30 east longitude passes through which of the following cities? మిర్జాపూర్. మిర్జాపూర్ యూపీ గుండా పాస్ అవుతుంది కదా, అలానే మన ఆంధ్రాలో ఏ సిటీ గుండా పాస్ అవుతుందో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ద ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ పాసెస్ త్రూ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 స్టేట్స్ గుండా పాస్ అవుతుంది. ఏవేవి అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ టాక్సస్ వాలిచియానా, హిమాలయన్ యూ అంటారు. ఇది ఏంటంటే బెర్రీస్ లాగా ఉంటాయన్నమాట. కాకపోతే ఇది ఏంటంటే ఈ బెర్రీస్ పైన ఫ్లెష్, రెడ్గా ఉండే ఫ్లెష్ ఏమో క్యాన్సర్కి యూజ్ అవుతుంది అండ్ ఆస్తమా పేషెంట్స్ మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారు. లోపల సీడ్ ఏమో ఎక్స్ట్రీమ్లీ పాయిజనస్ అనమాట, ఆ సీడ్ని కన్జ్యూమ్ చేయకూడదు. ఇవంతా ఎక్స్క్లూజివ్గా హిమాలయాస్లోనే పండుతాయి. ఎక్కడ అంటే ఆఫ్ దీస్ ఆప్షన్స్ హిమాచల్ ప్రదేశ్లో పండుతాయి. సో రీసెంట్గా వీటిని IUCN రెడ్ లిస్ట్లో చేర్చారు, అందుకే ఇది న్యూస్లో ఉన్నింది. హిమాలయన్ యూ అనమాట, అదొక బెర్రీస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ లాంటివి, చిన్న చిన్న ఫ్రూట్స్ లాగా, మన రేగిపళ్ళు ఉంటాయి కదా అలాంటిదన్నమాట. సో అది. నెక్స్ట్ సాఫ్రన్ ఇన్ ఇండియా ఇస్ మెయిన్లీ కల్టివేటెడ్ ఆన్ కరేవా సాయిల్స్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్? కరేవా సాయిల్స్ ఎక్కడ ఉంటాయి? జమ్మూ కాశ్మీర్లో ఉంటాయి అండ్ పాంపోర్ రీజియన్, జమ్మూ కాశ్మీర్లో ఉండే పంపోర్ రీజియన్లో కరేవా సాయిల్స్లో సాఫ్రన్, అదే కుంకుమ పువ్వు అంటాం కదా, అది సాఫ్రన్ని పండిస్తారు. హైయెస్ట్ క్వాలిటీ అనమాట. ఈ కరేవా సాయిల్స్లో అంత పొటెన్షియల్ ఉంటుంది, హైయెస్ట్ క్వాలిటీ సాఫ్రన్ అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే. ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది ఈ లెక్చరు, మీ ఎగ్జామినేషన్కి చాలా యూజ్ అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ నార్దర్న్ ప్లెయిన్ ఫీచర్స్ ఫ్రమ్ ద శివాలిక్ ఫుట్ హిల్స్ టువర్డ్స్ ద గంగా ప్లెయినేజ్. ఇప్పుడు ఇది శివాలిక్ హిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇలా గంగా ప్లెయిన్ వరకు కొన్ని ల్యాండ్ ఫామ్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. ఆ సీక్వెన్స్ ఏంటి అంటే టువర్డ్స్ ద సౌత్ ఏమంటే బాబర్, ఇక్కడ బాబర్ ఫామ్ అవుతుంది. అంటే ఏంటి? ఇక్కడ ఫుల్ రాక్స్ ఉంటాయి. ఇక్కడ ఈ హిల్స్ నుంచి రివర్స్ వస్తాయి కదా, ఈ శివాలిక్ హిల్స్ నుంచి వచ్చే రివర్స్ ఈ బాబర్ రీజియన్లో డిసపియర్ అయిపోతాయి. ఎందుకంటే అంత పెద్ద బౌల్డర్స్, అంత పెద్ద రాక్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. తర్వాత బాబర్ తర్వాత తెరాయి రీజియన్ అంటారు. తెరాయి రీజియన్లో మళ్ళీ రీఅపియర్ అవుతాయి అన్నమాట ఆ రివర్స్. ఇక్కడ నార్మల్ రాళ్ళు లాగుంటాయి, కంకర్ రాళ్ళు అంటారు. కంకర్ క్యాల్సిరస్ రాక్స్ అనమాట, అవి ఉంటాయి. ఇక్కడ మళ్ళీ రివర్
రీఅపియర్ అవుతుంది. తర్వాత ఇంకొక ఫార్మేషన్ ఏంటంటే భాంగర్ అనమాట. భాంగర్ వచ్చి ఓల్డర్ అలూవియం సాయిల్ అంటారు. ఓల్డర్ సాయిల్ ఇక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్ గంగా ప్లెయిన్స్కి ముందు అండ్ భాంగర్ తర్వాత ఫామ్ అయ్యేది ఖాదర్ ప్లెయిన్స్. ఖాదర్ ప్లెయిన్స్ అంటే న్యూ అలూవియం సాయిల్స్. ఇక్కడ ఈ ఖాదర్ ప్లెయిన్స్లోనే అనమాట ముఖ్యంగా రైస్ని, రైస్ ప్యాడీ ఒకటే ఇవి కల్టివేషన్ చేస్తారు. రిచ్ అనమాట, రిచ్ సాయిల్స్ ఇవి. ఏ ప్లాంటేషన్కైనా ఏ క్రాప్స్కైనా కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటాయి ఈ ఖాదర్ ప్లెయిన్స్. ముఖ్యంగా యూపీ, బీహార్, వెస్ట్ బెంగాల్ ఆ రీజియన్లో ఈ ప్లెయిన్స్ ఎక్కువ కనిపిస్తాయి. అందుకే ఈ రీజియన్స్లో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. ప్లాంట్స్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అది ఈ 120 MCQs మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs ఇవి. ఐ హోప్ మీకు ఈ లెక్చర్ నచ్చింది అనుకుంటున్నాను, రివిజన్ అయ్యింది అనుకుంటున్నాను. అలా అయ్యి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు బాగా యూజ్ అయ్యింది అని. మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే కూడా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లహరీస్ క్లాసెస్ని. ఇంకా మెనీ మోర్ లెసన్స్, ఇంపార్టెంట్ వన్స్ రాబోతున్నాయి. సో దాట్ ఈస్ ఇట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.